అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఒక కుటుంబంలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ బై ఛాన్స్ అదే కుటుంబంలో జన్మించే అవకాశం ఉందా? కాస్త వివరించండి. ఉంది. ఇది మనం ఇప్పుడు చెప్పుకోని అవసరం లేదు. పూర్వకాలం నుంచి ఉన్న విధానం మనకు వాళ్ళు చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ శవం దగ్గర చుట్టూ 10 మంది కూర్చుని రోధిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడే విధానంలోనే ఆ వ్యక్తి కొన్ని మంచి పనులు చేసాడు. ఏదో 10 మంది ఉపయోగించే మంచి పనులు అంటే ఆ 10 మంది అతని మీద బ్రతికారు. అమ్మ, ఇంత మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధతో ఉన్నప్పుడు ఆ పక్కనున్న మేనత్తో, చనిపోయిన వ్యక్తికి మేనత్తో, లేకపోతే అప్ప చెల్లెల్లో ఎవరో ఒకరు ఏదో వరుస సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ అబ్బాయి మళ్ళీ పుట్టాలంటే మనం ఎలా గుర్తించాలి, ఏ రూపంలో పుడతారో తెలదు, ఎలా గుర్తించాలి అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న అగ్గిపుల్లో లేకపోతే చిన్న మట్టి బెడ్డో తీసి ఎక్కడో చోట మొహం మీద ఎక్కడో చోట ఇలాగ రుద్దివ్వరు. ఇలా రుద్దితే తర్వాత ఆ కుటుంబ వ్యక్తులలో ఆ వ్యక్తి జన్మిస్తే ఆ రుద్దులో గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పుట్టుమచ్చ ఉండేది, ఈ మాత్రం పుట్టుమచ్చ. ఒకళ్ళు ముక్కు మీద తీశారు, ముక్కు మీద ఇంత పుట్టుమచ్చ వస్తుంది. పలానోడు ఈడే పుట్టాడు అని జ్ఞప్తికి వచ్చేది. అయితే అదే సాంప్రదాయంగా చాలా కాలం, చాలా ఏళ్ళు గడిచాయట. అట అనేది అనవలసింది ఏంటంటే నేను చూడలేదు కాబట్టి. ఈ కార్యక్రమం నేను చూడలేదు, నేను చూసుంటే నేను చూశాను అని నిక్కచ్చిగా చెప్తాను. కానీ ఇది విన్నాను. విన్నది ఎవరి దగ్గర విన్నాను? మా తాత ముత్తాల దగ్గర నుంచి విన్నాను, మా నాన్నగారి దగ్గర కూడా విన్నాను. పలానా ఓడు మన కుటుంబంలో పుట్టాడురా, పలానా ఓడికి పలానా చోట పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ పెట్టేటప్పుడు మా మేనత్త ఇలా గీకింది ఆ పక్కన అగ్గిపులతోటి, ఆ పొడుగ్గా గీత పడింది అక్కడ ఆ శవానికి గీత పడింది, పుట్టింది. మా నాన్న చెప్పాడు అంటే నేను నమ్ముతాను. కాబట్టి నేను చూడలేదు. అలా జరిగింది అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన వ్యక్తి మరుజన్మ అనేది పుట్టే మానవ జన్మ ఎత్తుతాడన్న విధానం లేదు. ఈ యొక్క సృష్టిలో చాలా జన్మలు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల జన్మలు ఉన్నాయి, 64,000 కోట్ల జన్మలు ఉన్నాయి. పశుపక్షాదులు, వృక్షాదులు, అలాగే మనుషులు, జలచరములు, చీమలు, దోమలు, ఈగలు, కాకులు, ఏనుగులు, సింహాలు, పులులు, కుక్కలు, పిల్లులు, ఇలాగ అనేక రకాలు ఉన్నాయి. అంటే పశుపక్షాదులతో పాటు జంతువులతో పాటు వృక్ష సంపద, వృక్షములు కూడా ప్రాణం లేకపోతే అది ఎలా ఎదుగుతుంది? ఇన్ని జన్మలు ఉన్నాయి. ఏ జన్మ ఎత్తుతాడు అన్నది మానవుడికి అంత సహజంగా రాదు. మరుల జన్మ కూడా రావాలి అంటే దానికి తగినంత పూర్వజన్మ సుకృతాను ఫలితం ఉండాలి. అప్పుడే మళ్ళీ మానవ జన్మ ఎత్తడం కొద్ది. జన్మలు అన్నిటిలోకి కూడా అత్యంత ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఎందుకు అంటావా? నాకు దురదేస్తుంది, గోక్కుంటున్నాను, సైజు వచ్చింది, మెదడు పంపించింది, గోక్కున్నాను, నాకు బాధ వచ్చింది, బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నావు అని నువ్వు అడిగితే నాకు ఫలానా విషయం వల్ల నేను బాధపడుతున్నాను, నాకు ఆకలేస్తుందమ్మా అని చెప్పగలిగే శక్తి ఉంది, ఆలోచించగలిగే శక్తి ఉంది. అదే కుక్క జన్మ తీసుకుందాం. విశ్వాసానికి మారు పేరేది కుక్క. దానికి ఆకలేస్తుంది చెప్పగలదా? దానికి బాధ కలిగింది చెప్పగలదా? చెప్పలేదు. సైగ చేసి తెలియపరచలేదు. అదేంటి అన్నది మానవుడికి తెలియదు. కానీ అన్ని రకాలుగా విజ్ఞతతో ఆలోచించి విజ్ఞానంతో తెలుసుకోగలిగిన ఉత్తమమైన జన్మ ఏదంటే నరజన్మ. ఇంతటి నరజన్మం ఎత్తిన వాళ్ళు చేయవలసిన విధానాలు ఏం చేస్తున్నారు? చాలా దారుణమైనవి చేస్తున్నారు. మంచి పనులు చేస్తే మళ్ళీ మానవ జన్మ ఎత్తడానికి అవకాశం ఉంటుంది. క్రూరాతి క్రూరమైన పనులు చేస్తే పరులను దోచుకోవడము, పరులు సంపదను బట్టి ఏడవడము, పరులను ఫర్ ఎగ్జాంపుల్ రంగు దొంగతనం చేశాడు, కలర్స్ పెయింట్ దొంగతనం చేశాడు. మరుజన్మలోని గరుడ పురాణంలో ఉంది ఇది. గరుడ పురాణం చదవండి తెలుస్తుంది. గరుడ పురాణంలో ఏం చెప్పింది? రంగు దొంగతనం చేసినోడు నెమలగా పుట్టాడు. నెమలగా పుడితే మంచిదే కదా
అని నువ్వు అనుకుంటావేమో. నెమలగా పుడితే మంచి అందమైన పక్షి, చక్కగా జ్ఞాక్షం చేస్తుంది అని అంటుంది. నెమలగా పుట్టిన అందమైన పక్షి కాదు, సృష్టిలో రమించిన జంతువు పక్షి నెమలి. దానికి ఏముంది? అందంగా ఉంటే సరిపోయిందా? రంగు అందంగా ఉంటుంది, రంగు దొంగతనం చేసినందువల్ల అలాగ పడతారు. అలాగే రొట్టె దొంగతనం చేస్తాడు, ఆకలి గోధుమ రొట్టో లేదంటే మినప రొట్టో ఏదో దొంగతనం చేశాడు, ఆడెలా పుడతాడయ్యా? పందిగా పడతాడు. ఆ పంది జన్మెత్తిన తర్వాత అశుద్ధం తినాలి, అది దానికి అదే విధానం వస్తుంది. అలాగే ప్రతి దొంగతనానికి శిక్షలు మరుజన్మ ఎత్తే శిక్షలో గరుడు పురాణం చెప్పింది. అదే గరుడు పురాణంలోని చెప్పినది ఏ విధమైనటువంటి పాతకములు చేశాడో ఆ పాతకములకు శిక్షలు, ఏ రకమైన శిక్షలు విధించాలన్నది కూడా గరుడు పురాణంలో విశ్వసించబడింది. చాలామంది అంటారు, ఏమండి గరుడు పురాణం చదవకూడదని అంటారు. చదవకూడదా అండి? ఎందుకు చదవకూడదు? చదివితేనే కదా మనకు తెలిసేది. ఎవరైనా చెబితే వింటే మనకు తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. ఏది చదవకుండా ఎవడో వచ్చాడు చదవకూడదన్నాడు, నేను చదవలేదు. చదవకపోతే నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు చేయవలసిన మంచి పని ఏంటి, చెడ్డ పని ఏంటి, ఏ కర్మ చేస్తే మంచిది, స్వకర్మ చేస్తే మంచిది అన్నది ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి గరుడ పురాణ విధానాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా మనిషి జన్మలో మరుజన్మ ఎత్తాలి అన్న విధానాన్ని తీసుకోవాలన్నా ఏంటంటే భగవద్గీత విధానాన్ని తీసుకోవాలి. భగవద్గీతనే మొత్తం అన్నిటికీ నాంది. ధ్యాయతే విషయాం పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామా క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతివిభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఇంత చక్కగా చెప్పాడు కదా. ఏంటి అర్థం? ధ్యాయతే విషయాం పుంసః, విషయవాంఛల గురించి సదా మననం చేయవాడు. భగవద్గీతలోని అంతవరకు విషయవాంఛల గురించి సదా మననం చేయవాడు అని చెప్పి తెలిసాడు. ఈ కాలంలోని దాన్ని కొంచెం ఎక్కువగా విశదీకరించుకోవాలి. ఏ రకంగా విశదీకరించుకోవాలి? ఒకడు అనుకుంటాడు, ఈ యొక్క పరగణానికో జిల్లానికో రాష్ట్రానికో దేశానికో ఉన్న భూమి అంతా నాకే కావాలి, ఇలా ఆశపడతాడు. వీడి సత్తే 6 అడుగులు గొయ్య, అంతకు మించి ఏమీ లేదు, 6 అడుగులు గొయ్యి ఉంది. ఆ విషయం వీడు తెలుసుకోడు. ఇంకోడు అనుకుంటాడు, ఊళ్ళో ఉన్న బంగారం అంతా నా ఇంట్లోనే ఉండాలి. వీడి సత్తే వీడికి బంగారు సమాధి కట్టరు, మామూలు సమాధి, మట్టి సమాధి, అది కట్టరు పోతాడు. ఇంకొకడు పదవీ వాంఛ. ఏంటి పదవీ వాంఛ? అమ్మ నేను రాజ్యాన్ని ఏలియాలి, ముఖ్యమంత్రిని అయిపోవాలి, ప్రధానమంత్రిని అయిపోవాలి, రాష్ట్రపతిని అయిపోవాలి అనేటువంటి వాంఛలతో ఉంటాడు. ఎప్పుడు అదే వాంఛలతో ఉంటాడు. వీడికి ఆ ఊళ్ళోనే గౌరవం ఎవరు, ఎవరు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే గౌరవం ఎవరు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే గౌరవం ఎవరు, ఆ విషయం వీడికి వెళ్తాం. ఇంకోడు అనుకుంటాడు, కనపడ్డ స్త్రీ అల్లా నా భార్య, కనపడ్డ స్త్రీ అల్లా భార్య వంచ, వీడి పెళ్ళమీంత ఉంటుంది, ఆ విషయం అడిగి వెళ్తాం. ఎప్పుడైతే ఈ యొక్క వాంఛ మీద జాయతే విషయం సంగస్తేషు ఉపజాయతే, సంఘంలోనే ఇలా ఉంటుందేమో ఎప్పుడైతే ఉన్నాయో ఆ వాంఛ మీద అనురాగం అధికమైపోయి అది కాస్త క్రోధంగా మారిపోతుంది. ఆ క్రోధం పెరిగిపోయి, క్రోధం వచ్చిందంటే ఏం చేస్తారు? అన్ని తప్పులే, మంచి పనులు ఏమన్నా ఇంకా అన్ని తప్పులే. ఆ క్రోధం కాస్త ద్వేషంగా మారిపోతుంది, ద్వేషం కాస్త ఇంకో రకంగా మారిపోతుంది. ఇలా మార్పు చెందేసరికి లాస్ట్కి వచ్చేసరికి జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. వీడి జ్ఞాపకం పోయింది. ఎప్పుడైతే జ్ఞాపక శక్తి పోయిందో మనుజుడు అధోగతి పాలైపోతాడు. ఎవరైనా అలాంటి వాంఛలు పెట్టుకోకండిరా, ఇలాగ ప్రవర్తించకండి. మళ్ళీ మనం జన్మెత్తాలి అంటే మంచి పనులు 4 చేయి. సరే, మంచి పనులు చేయడానికి నీకు ఎలాగ మనసు రావట్లేదు, మానే, మంచి పనులు మానే. కానీ ఎవరిని హింసించకు, ఏ చెడ్డ పని చేయకు, కర్మ ఫలితాన్ని నుంచి దూరపడతావు, అప్పుడు మళ్ళా జన్మెత్తావు. అంతేకాని నువ్వు ఇష్టం వచ్చిన పనులు చేసావు అనుకో, నువ్వు ఏ జన్మెత్తావో నీకే తెలియదు. చాటుగా ఉండి మన నెత్తి మీద కొట్టావు, లేకపోతే కాళ్ళ మీద కొట్టు, కాళ్ళు ఎరగొట్టాడు, సంచెత్తుకుపోయావు, పాముగా పడతావు. ఎవడో పిక్ పాకెట్ గాళ్ళు ఉంటారు, గబగబ నడిచిపోయి చాలా ఫాస్ట్గా నడిచిపోయి ఆ చేతితోటి ఆ పర్సన్ టక్కలు లాగేసుకుని అమాయపోతాడు. ఆడ ఏం ఎత్తున్నాడు? తేలుగా కొడుతున్నాడు. తేలు లక్షణం ఏంటి? గబగబ నడిచిపోద్ది, ఒకసారి కొండేలాగంటారు.
ఆ కొండ అనగానే కర్మకాలు అక్కడ ఎవడైనా ఉంటే అది గుచ్చుకుని విషయం తలకెక్కి అమ్మో బాబో కుయ్యో మొర్రో అనే బాధపడతారు. కాబట్టి ఈ జన్మలో ఉన్నవాళ్ళు మరల జన్మ ఎత్తాలి అంటే, మంచి జన్మ ఎత్తాలి, మనిషి జన్మ ఎత్తాలి అంటే కర్మ ఫలితాన్ని మనం ఆచరించాలి. కర్మ ఫలితాన్ని ఆచరిస్తే ఎవరైనా కూడా సద్గతిని చెందుతారు, మంచి పురోగతిని పొందుతారు. అలాగే ప్రతి వారికి కూడా ప్రీతిపాత్రులుగా మారుతారు. ఇది మానవ జన్మ యొక్క నిగూఢ సత్యం. చనిపోయిన వారు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారు లేదా అనే దానికి చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.